హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకెవరన్నా వీడియోస్ చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే ఈరోజు జరగడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇక ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి చాలా మంది కూడా 1:2 రేషియోలో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే షార్ట్ లిస్ట్ చేయాలని చెప్పి మనకైతే అడగడం జరిగింది కదా, 1:50కి బదులుగా. దానికి సంబంధించి మనకి ఏపీఎస్సీ మెంబర్ పరిగా సుధీర్ గారు అఫీషియల్ గా ట్విట్టర్ లో మనకు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డెసిషన్ రిగార్డింగ్ ద మ్యాటర్ ఆఫ్ 1:100 గ్రూప్ 2 ప్రిలిమినరీ రేషియో విల్ బి అఫీషియల్లీ రిలీజ్డ్ ఫర్ ద పబ్లిక్ నోటీస్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ వీక్ అకార్డింగ్లీ అని చెప్పి అయితే మనకు ఒక ట్వీట్ అయితే చేశారు. సో మనకి ఎలాగ అప్కమింగ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంది కూడా మనకి 1:100 అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది కాబట్టి సో మనకి 1:100 అయితే మోస్ట్లీ మనకైతే యాక్సెప్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏపీఎస్సీ వెబ్సైట్ లో మనకి ఫోర్త్ కమింగ్ వీక్ లో అయితే మనకి అఫీషియల్ నోటీస్ అయితే విడుదల చేస్తామని చెప్పి ట్వీట్ చేశారు. మీరు కావాలంటే ట్విట్టర్ లోకి వెళ్ళి పరిగా సుధీర్ గారి యొక్క ట్విట్టర్ అకౌంట్ లో లేటెస్ట్ ట్వీట్స్ అయితే చూడొచ్చు. ఈ ట్వీట్ ఒకటి చేశారు. అలాగే మనకి ఎలక్షన్ షెడ్యూల్ కారణంగా డివైఈఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 11 జరగాల్సింది అయితే మనకి పోస్ట్ పోన్ చేసినట్లుగా కూడా మనకైతే నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మోస్ట్లీ మనకైతే 1:100 అయితే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయింది అని అయితే అనుకోవచ్చు. బట్ మనం అఫీషియల్ గా ఐపీపీఎస్సీ వెబ్సైట్ లో రిలీజ్ చేసిన తర్వాత మనం 100% కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. సో 1:100 ఇచ్చినట్లయితే కట్ ఆఫ్ అనేది మనకి చాలా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇది మనకి ఏబిపిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.